రామాయణంలో ఎన్నో నీతి కథల్లా చెప్పుకోదగ్గ విషయాలు ఉన్నాయన్నమాట. రామాయణంలో శ్రీరామచంద్రుడు అవతార పురుషుడు, అందరికీ ఆదర్శప్రాయుడు. ఆయన వనవాసం పూర్తయ్యాక 14 ఏళ్ళ వనవాసం పూర్తయ్యాక మళ్ళా వచ్చేసాడు రాజ్యంలోకి, అయోధ్య నగరానికి వచ్చేసాడు. వచ్చేసినప్పుడు అక్కడ పట్టాభిషేకం జరిగింది. ఆయన మహారాజుగా పట్టాభిషిక్తుడు అయ్యాడు. పరిపాలన సజావుగా సాగుతోంది. అప్పుడు కైకేయికి, అంటే ఈ కైకేయి కోరిన వరం వల్లే ఈ శ్రీరామచంద్రుడు సీతా సమేతంగా వనవాసానికి వెళ్ళాల్సిన పరిస్థితి దాపురించింది. ఆవిడకి అప్పటి నుంచి ఒక గిల్టీ కాన్షియస్ ఉందన్నమాట లోపల. కైకేయికి ఒక న్యూన్యతా భావం, ఏదో తెలియని వెలితి. ఇదిలా ఉందని చెప్పి పట్టాభిషేకం అయిన తర్వాత ఒకరోజు ఏకాంతంగా పుత్ర సమానుడైనటువంటి శ్రీరాముడి దగ్గరికి వెళ్ళింది. అమ్మా ఏంటి చెప్పమ్మా అని అడిగాడు. ఇలా వచ్చేవాడిని తల్లి, నేను పిలిస్తే నేను వచ్చేవాడిని కదా అన్నాడు. ఎందుకంటే రామచంద్రుడికి కౌసల్య తనయుడైనప్పటికీ మిగిలిన సుమిత్ర అన్న, మళ్ళీ అలాగే కైకేయి అన్న, వాళ్ళందరినీ కూడా తల్లిలాగే భావించేవాడు, తల్లిలాగే పూజించేవాడు. ఏ రోజు కూడా కైకేయి వల్ల నేను అడవులు పట్టేపోయాను అనే బాధ ఆయన ఎప్పుడు కనపరచలేదు, ఆయన మనసులో కూడా ఎప్పుడు రాలేదు. కైకేయి వచ్చింది, నాయనా రామచంద్ర అంది. ఏంటమ్మా నీకేం కావాలి అని అడిగాడు. అడిగితే నాకు ఎప్పటి నుంచో నాకు ఈ భావబంధాలు, ఈ సంసార సాగరాలు ఇవన్నీ నాకు నచ్చట్లేదు, నేను కూడా మోక్ష స్థితికి వెళ్ళాలనిపిస్తోంది, అసలు నాకు ఎందుకో మనసు బాగుంటలేదు, చాలా వెల్తిగా ఉంటుంది రామా, దీనికి ఏదైనా నాకు మార్గం ఉపదేశించు అని ఓపెన్గా ఆవిడ అడిగింది. అప్పుడు ఆవిడ యొక్క మానసిక స్థితి బాగాలేదన్నమాట కైకేయికి. ఎప్పటి నుంచో ఆవిడ ఏదో ఒక రకమైనటువంటి బాధ, చింత అనిపిస్తోంది. లోపల తప్పు చేస్తే మనకు కూడా గిల్టీ ఉంటుంది కదా, ఆ విషయాన్ని గ్రహించాడు రామచంద్రుడు. అక్కడ అమ్మ ఒక పని చేస్తావా, రేపు ఉదయం లక్ష్మణుడు నిన్ను ఒక ప్లేస్కి తీసుకెళ్తాడు, అక్కడికి వెళ్ళిరా, ఆ తర్వాత నీకు ఏం చేయాలో ఏంటో నీకే ఒక స్వాంతన కూరుతుంది, మనసుకి అది తగ్గుతుంది అని చెప్పేసి ఆయన చెప్తాడు. చెప్తే సరే నాయనా నువ్వు ఎలా చెప్తే అలా చేస్తానని చెప్పింది మన కైకేయి. ఆ టైంలో ఏమైంది అంటే కైకేయి సరే రామా నేను వెళ్ళొస్తానైతే నువ్వు రేపు వెళ్ళొచ్చిన తర్వాత కలమ్మా అని చెప్పాడు శ్రీరాముడు. ఆ కలిసినప్పుడు తర్వాత ఆవిడ వెళ్ళిపోయింది రాజమందిరంలోకి కైకేయి. ఈ లక్ష్మణ్ని పిలిచాడు. పిలిచి రేపు మన ఇలాగా అమ్మ వచ్చింది మన దగ్గరికి కైకేయి, ఆ తల్లిని నువ్వు రేపు పొద్దున సరయూ నదీ తీరానికి ఒక్కసారి తీసుకువెళ్ళు, పల్లకి ఎక్కించి తీసుకువెళ్ళు, నువ్వు కూడా ఆవిడతో పాటే ఉండు, కాసేపు ఆ సరయూ నదీ తీరంలో గడిపిన తర్వాత ఆవిడ వెళ్దామన్నప్పుడు నువ్వు ఇక్కడ తీసుకురా అని చెప్పి ఆయన ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అనే విషయాన్ని లక్ష్మణుడికి వివరించి చెప్పాడు. ఆయన అన్నమాట జబదాటాడు కదా, ఆయన ఎటువంటి భావం ప్రకటించకుండా సరే అన్నయ్య మీరు ఎలా చెప్తే మనం అలాగే చేస్తామని చెప్పాడు. తర్వాత తెల్లారింది, కైకేయి మాత సిద్ధంగా ఉంది, అమ్మ కైకేయి తల్లి వెళ్దామని చెప్పి ఆ పిన్ని గారిని లక్ష్మణుడు వెళ్దామా అన్నయ్య ఒక ప్లేస్ చెప్పాడు వెళ్దాం అంటే, సరే రామచంద్రుడికి నా బాధ అంతా చెప్పాను, ఏదో మార్గం అన్వేషిస్తాడు కదా నా కోసం అని అనుకుంది. పల్లకి ఎక్కింది, సరాసరి అక్కడ సరయూ నది దగ్గరికి వెళ్ళి అక్కడ పల్లకి దింపాడు. అందులోంచి కైకేయి దిగింది. దిగిన తర్వాత ఒక మేకల మంద ఉంది, ఆ సరయూ నదీ తీరంలో గడ్డి అలా పిచ్చిగా ములుస్తూ ఉంటుంది కదా, అక్కడ మేకల మంద ఉంది, చాలా మేకలు ఉన్నాయి. ఆ మేకల దగ్గర లక్ష్మణుడు ఏం చేశాడంటే, అమ్మ ఇక్కడికే అన్నయ్య నిన్ను తీసుకెళ్ళమన్నాడు రామయ్య, కాబట్టి మీరు కాసేపు ఇక్కడ గమనించండి, కాసేపు ఉండండి, ఉన్న తర్వాత మీరు వెళ్ళిపోదామంటే వెళ్ళిపోతాం, ఇక్కడే కాసేపు ఉంటే మీకు ఆయన చెప్పిన బోధలో అర్థం ఏంటో మీకు అర్థం అవ్వచ్చు, లేదా అన్నయ్యని అడుగుతాం అని చెప్పి ఆవిడ దింపాడు. ఆవిడ ఇదంతా ఎందుకు చెప్పాడు బిడ్డ అని చెప్పేసి అక్కడ మేకల మంద దగ్గరికి వెళ్ళింది. ఈ మనుషుల అలజడి దీనికి ఆ మేకల్ని కొంచెం బెదురుతాయి కదా, అవి బోయిలు ఉన్నారు, లక్ష్మణుడు ఉన్నాడు, పరివారం ఉన్నారు, ఈవిడ దిగి అంత వెళ్ళేసరికి అక్కడ ఆ మేకలని ఒక్కసారిగా మే 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 మేకలు ఎలా అరుస్తాయి, మే 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 అని అరుస్తున్నాయి. ఓహో ఆవిడ ఇక్కడ పంపడంలో నా రామయ్యకి ఏదో అంతరార్థం ఉండి ఉంటుంది కదా అనుకుని అలాగ మనసు పెట్టి ఆవిడ ఆ మేకలు అరుస్తున్నాయి కదా, మే 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 అనే మాటలు అలా కాసేపు కొన్ని నిమిషాల పాటు వింది. ఆవిడకి అందులో ఉన్నటువంటి అర్థం ఏదో బోధపడింది ఆవిడ మనసుకి. మే మే అంటే మేమే అని అహంకారానికి, అవి ఇప్పటిదాకా
బోధపడ్డాయి. అంటే అంతా నేనే, మేమే గొప్పవాడు, ఆ మేలో నేనే గొప్ప అనే అహంకారం, అంతా నాదే అనే మమకారం రెండూ ఉండడం వల్ల ఈ క్రితం జన్మలో బాగా బతికినటువంటి వాళ్ళంతా ఇప్పుడు మేకలుగా బతికారు అనే ఒక అర్థం స్ఫురించింది. అంటే నేనే అంతా, మేమే, ఇదంతా మాదే అనే అహంకార మమకారాలు అవి పనికిరావు, అవి వికారాలు, మనోవికారాలు అని ఆవిడకి దాంట్లో తత్వం బోధపడింది. ఆ మేకల మేమే మేమే అనే ఆ సౌండ్ వినడంతో ఇవన్నీ క్రితం జన్మలో ఇలా అహంకార మమకారాలు గురయ్యాయి, వికారాలకు గురయ్యాయి అని చెప్పేసి ఆవిడకి ఒక జ్ఞానం బోధపడింది. ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం ఏమిటి, మోక్షానికి మార్గం ఏమిటి అనేది ఆవిడకి కైకేయికి చాలా స్పష్టంగా బోధపడింది. లక్ష్మణ, నేను వచ్చిన పని అయిపోయింది, మనం వెళ్దామా అని అడిగింది. వీడికి ఏం అర్థం కాలే, అన్న ఎందుకు పంపించాడు ఈ కైకేయి ఇక్కడికి వచ్చి, పిన్ని గారు ఇక్కడికి వచ్చి ఆ మేకల మందలో కూర్చుని ఏమి సాధించిందో జ్ఞానం, కానీ మనకెందుకు, చెప్పిన పని చేస్తే పోలే, లక్ష్మణ్ పని ఏంటి, చెప్పిన పని చేయడమే, అన్నయ్య దగ్గరికి వెళ్దామని చెప్పేసి వెంటనే మళ్ళీ ఆ పల్లకి ఎక్కించి ఈ కైకేయి తీసుకొచ్చి రామచంద్రుడి ముందు ఆపాడు వ్యవహారం. అమ్మ వెళ్ళావా వచ్చావా అని పలకరించాడు కైకేయి. వెళ్ళాను రా నాయన, వచ్చాను అని చెప్పాడు. అమ్మ నీకు నీకేం అర్థమైంది నాకు చెప్పు అంటే, ఆ మేకలు మే మే అని అరుస్తున్నాయి అంటే అంతకుముందు అంతా నేనే, మేమే 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 అనే భావంతో అవి క్రితం జన్మలో అలా బతికేయేమో, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మేకల్లా పుట్టి మే 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 అని అప్పుడు మాటలు ఆ పూర్వజన్మ వాసనల గురించి అరుస్తున్నాయేమో అనిపించింది నాకు. నాకు ఆ తత్వం బోధపడింది, ఆత్మజ్ఞానం నాకు అర్థమైంది. అంతా నేనే అనే అది అహంకారానికి సూచన, అంతా నాదే అనే అది ఒక రకమైన మమకారం. ఇవి రెండూ కూడా మనోవికారాలు, మనసుని వికార పెడతాయి, పనికిరాని విషయాలు. ఇవి వదులుచుకోమని నువ్వు నాకు చెప్పినట్టుగా ఆ మేకల ద్వారా, మేమే అనే అరుపుల ద్వారా నాకు తెలియజెప్పేమో అనిపించింది అని చెప్పి తనకు తోచిన భావాన్ని కైకేయి చెప్పింది. అప్పుడు రాముడు, అమ్మ నువ్వు చాలా తొందరగా నేను ఎందుకు ఏం చెప్పాననే విషయం నీకు అర్థమైంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ మే మే అనే భావన నువ్వు పోతుందో నీకు మోక్షానికి మార్గం దగ్గరవుతుంది. కాబట్టి చాలా సంతోషం తల్లి. నేను ఎందుకు అంటున్నానంటే, నేను నీ కొడుకుని, పుత్రుడు ఎప్పుడూ తల్లికి ఎటువంటి ఉపదేశం ఇవ్వకూడదు. పుత్రుడు ఎంత గొప్పవాడైనా తల్లి ముందు చిన్న పిల్లవాడే. నువ్వు నాకు తల్లివి, నీకు అందుకే మోక్షానికో జ్ఞానానికో నేనేం ఉపదేశాలు ఇవ్వడానికి అర్హుడిని కాదు. అందుకే అలా అని నేను అడిగాను, వీడేం చెప్పలేదు అనుకుంటావని నేను ఈ రకమైనటువంటి మార్గాన్ని చూపించాను. లేదంటే నీకు నా మీద కోపం ఉందని అనుకుంటావు. నాకు దీంతో తల్లి ఎప్పుడు అనురాగమే తప్పితే, ప్రేమానురాగాలు తప్పితే ఎటువంటి భావాలు లేవు. అయితే నా తల్లి నన్ను ఇలా కోరింది, కానీ ఏం చేయలేకపోయిన భావన కూడా నాకు ఉండకూడదు. కాబట్టి ఇటువంటి మార్గాన్ని ఆ మేకల మంది దగ్గరికి వెళ్ళి కాస్త ప్రశాంతంగా వినమని నిన్ను కోరాను. నువ్వు వెళ్ళావు, నీకు నిజంగా తెలివైన దానివి, చాలా తెలివైన దానివి. కాబట్టి నువ్వు ఇందులో ఉన్నటువంటి సూక్ష్మాన్ని, మోక్షంలో సూక్ష్మాన్ని, మోక్షం కోసం ఈ సూక్ష్మాన్ని తెలుసుకోగలిగావు తల్లి. అందుకనే నాది అనే భావన అహంకారానికి దారితీస్తుంది. ఇదంతా నాదే అంటే ఏ వస్తువు పట్ల, దేని పట్ల, ఏది మనది కాదు, మనం దేంతో వచ్చాం, ఖాళీ చేతితో వచ్చాం, ఖాళీ చేతితో వెళ్ళిపోతాం అనే భావాన్ని, ఈ మన ఫీలింగ్స్ ఇవన్నీ కూడా మనం తెచ్చుకునేవి కాదు, అవి వచ్చి పడ్డాయి మనతో పాటు. ఈ జన్మలో ఇప్పుడు వచ్చినవన్నీ పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి ఫలాలే అనే విషయం కైకేయి చాలా సులభ మార్గంలో రామచంద్రుడు ఆవిడకి తెలియజేసాడనమాట. ఒక మేకల మంద మే 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 మే. అందుకనే ఇప్పుడు చెప్తాం కదా, రామాయణంలో చెప్పినటువంటి ఈ కథాంశంతో అంటే, ఒకటి తల్లికి పుత్రుడు ఏమి క్లాసులు పేయకూడదు, ఎంత మేధావైనా కూడా. తల్లి ముందు ఏ పుత్రుడికి ఎటువంటి ఉపదేశం, ఎటువంటి సందేశాలు ఇచ్చే అర్హత లేదు, యోగ్యత లేదు అనేది ఒక సిద్ధాంతం. తర్వాత ఇందులో ఆవిడికి జరిగిన అనుభవం ద్వారా తెలుసుకోవాల్సింటే, ఆ మేకలు ఏం చెప్పే తెలుసుకుంటే ప్రతి జీవిలోంచి మనకి ఏదో ఒక సత్యం బోధపడుతుంది. ఆ మేకల మందలో ఉండే మేకలు మే 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 అనేది, ఆ మేమే నేనే అనేవి అహంకారానికి మనకి రూపొందిస్తుంటాయి. కాబట్టి అంతా నేనే అనే అహంకారం మనలో కలగకూడదు.
పైపెచ్చు అంతా నాదే అనే ఆ మమకారం కూడా మనకు ఉండకూడదు. అవి రెండు అహంకారం మమకారాలు రెండు వదిలేస్తే తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళకి మోక్షం వచ్చి తీరుతుందనేది సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడైనటువంటి ఆ విష్ణుమూర్తి అవతారము అయినటువంటి అవతార పురుషుడు శ్రీరామచంద్రుడు ఈ కథ ద్వారా, ఈ కైకేయి శ్రీరామచంద్రుడు ఇద్దరు కథ ద్వారా మనకి తెలుస్తోంది. అందుకే మనమందరం కూడా ఇటువంటి కథను విని ఎంతో కొంత మనం అన్వయించుకుంటే మన జీవితానికి కూడా మంచి అంటే పుట్టినందుకు ఒక సార్థకత చేకూరుతుంది. స్వస్తి.